శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాబా దయ వలన, ఆశీర్వాదం వలన మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, మ్యారేజెస్, ఆరోగ్యము ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇక ఈరోజు సాయి లీలలు వినే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి. ఈరోజు వీడియోలో మనము బాబావారి ప్రదర్శించిన 2 అద్భుత లీలలను తెలుసుకున్నామండి. బాబావారి జీవితము అనేక మహిమలతో నిండి ఉంది. బాబావారి లీలలు భక్తుని మనసులో విశ్వాసాన్ని పెంచుతాయి. ఆయన ప్రతి లీల భక్తుని హృదయంలో భగవంతుణ్ణి సాక్షాత్కరిస్తుంది. ఈరోజు వీడియోలో మనము బాబావారి కాలంలో జరిగిన అన్నదానము లీల మరియు అగ్నిని ఆర్పిన లీలలను గురించి తెలుసుకోబోతున్నామండి. ఒకసారి షిరిడీ గ్రామములో ఒక భక్తుడి ఇంటికి పెద్ద అగ్ని ప్రమాదము జరిగింది. ఆ ఇంటి పైకప్పు మంటల్లో కప్పేసుకుంది. చుట్టూ పొగలు కమ్ముకున్నాయి. ఇంట్లో వారంతా ఆ మంటల్లో చిక్కుకుపోయారు. ఊర్లోని వారంతా భయంతో అరుస్తూ బయటకు పరుగులు తీశారు. అందరికీ ఏమి చేయాలో అర్థం కాలేదు. ఆ మంటల్ని ఎలా ఆర్పాలో తెలియటం లేదు. ఇల్లు మొత్తము కాలిపోతోంది. అందరూ భయపడిపోతున్నారు. ఎవరికి ఆ మంటలను ఆర్పే శక్తి లేదు. ఆ మంటల్లో ఇంట్లో వాళ్ళు చిక్కుకుపోయారు. ఆ సమయంలో బాబావారు ద్వారకామయిలో ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. సడన్గా లేచి బయటకు చూసి గట్టిగా గద్దించారు, అరే ఆ మంటలు వెంటనే ఆగిపోవని. బాబావారు ఎందుకు అలా గట్టిగా గద్దిస్తున్నారో ద్వారకామయిలో ఉన్న భక్తులకు ఎవరికీ అర్థం కాలేదు. కానీ సర్వాంతర్యామి అయిన బాబావారికి తెలుసు. బాబావారి మాటలు అన్న వెంటనే అద్భుతం జరిగింది. ఆ పెద్ద మంటలు క్రమంగా తగ్గిపోయి చివరికి పూర్తిగా ఆగిపోయాయి. ఆ ఇంటిలో వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. బాబావారు చేసిన ఆ అద్భుత లీల మహిమను చూసి గ్రామస్తులంతా ఎంతో ఆశ్చర్యపోయారు. అందరూ ఆయన పాదాల దగ్గర వంగి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి నుండి షిరిడీ ప్రజలు మనము ఎక్కడ ఉన్నా కానీ బాబా మనల్ని రక్షిస్తారు, ఆయన మాట చాలు మనము ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నా బయటపడవచ్చు అని షిరిడీ ప్రజలు నమ్మసాగారు. ఇక 2వ లీల బాబావారి అన్నదానము లీల. అప్పట్లో షిరిడీ ఒక చిన్న గ్రామము. అక్కడ ఎక్కువ సౌకర్యాలు ఉండేవి కావు. కానీ భక్తులు మాత్రం బాబావారిని చూడడానికి తండోపతండాలుగా వచ్చేవారు. ఒక్కోసారి 100 మంది, 1000 మంది తరలి వచ్చేవారు. ఒకసారి అలాంటి సమయం వచ్చింది. అనేక మంది భక్తులు షిరిడీ చేరుకున్నారు. గ్రామంలో ఉన్న అన్నము, కూరగాయలు చాలవు. అప్పుడు వచ్చిన భక్తులందరికీ భోజనాలు ఎలా పెట్టడమో అన్నది పెద్ద సమస్యగా మారినది. భక్తులు ఆందోళన చెందుతూ బాబావారిని అడిగారు, బాబా ఇంతమందికి ఎలా మనము భోజనము పెడతాము, అన్నము సరిపోదు అని బాబావారిని ఆందోళన చెందుతూ అడిగారు. అప్పుడు బాబా చిరునవ్వు నవ్వి శాంతంగా ఇలా అన్నారు, మీకు ఏమీ భయం లేదు, అన్నీ నేనే చూస్తాను, ఎవరూ ఆకలిగా ఉండరాదు అన్నారు. తరువాత అద్భుతము మొదలయ్యింది. బాబావారే స్వయంగా వంట మొదలు పెట్టారు. తానే కూరగాయలు తరిగారు, అన్నము వండారు. ఆహారాన్ని అంతా బాబాగారే స్వయంగా వండారు. భక్తులు ఆశ్చర్యముతో బాబాగారినే చూస్తున్నారు. భక్తులు మనసులో ఇంత కొద్ది అన్నము మరియు కూర ఇంతమంది భక్తులకి ఎలా సరిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ బాబావారి మహిమ అద్భుతము. వంట అయ్యాక ఆ అన్నము వందలాది మందికి సరిపోయింది. ఎవ్వరి ఆకలితో మిగలలేదు. అందరూ సంతుష్టిగా భోజనం చేశారు.
అంతేకాకుండా భక్తులు తిన్నాక ఇంకా చాలా ఆహారము మిగిలింది కూడా. ఆ రోజు నుండి భక్తులు బాబావారిని అన్నదాతగా పూజించసాగారు. బాబా కరుణ ఉంటే ఎప్పుడూ కొరత ఉండదు. ఆయన అనుగ్రహము అన్నింటినీ నింపుతుంది. మనకు కావలసినది ఒకటేనండి, విశ్వాసము మరియు సహనము. ఇవే మన జీవితంలో బాబావారి కరుణను అనుభవించడానికి మూల సూత్రాలండి. ఇవండి బాబావారి అద్భుత లీలలు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలా చేసినట్లయితే మన సాయి లీలలు ఛానల్ ఇంకొంతమంది భక్తులకు రీచ్ అవుతుందండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. భక్తులు ఎవరైనా వారి అద్భుత లీలలను మాతో షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయగలరండి. అలా చేసినట్లయితే ఎవరైనా భక్తులు మన సాయి లీలల ఛానల్ ద్వారా మీ సాయి లీలలు విన్నప్పుడు వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. బాబా ఉన్నారు, మాకు కూడా హెల్ప్ చేస్తారు అని. కావున తప్పకుండా మీరు మీ సాయి లీలలను షేర్ చేయగలరండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో బాబా వారికి మీ కోరికలు విన్నవించుకోవాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః.